వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారండి, మేము కూడా బాగున్నాం. ఈ వేసవికాల సెలవుల్లో అయితే చాలా ఎండలు ఎక్కువగా కాసేస్తున్నాయి అనమాట. మామూలుగా కాదు, చాలా విపరీతంగా కాసేస్తున్నాయి. మేము ఊరు నుండి వచ్చిన రోజు అయితే 50 ఉందన్నమాట ఎండ. కానీ మాకైతే అంతగా తెలియలేదు, ఎందుకంటే స్టేషన్లో దిగిన తర్వాత 2 ఆటోలు మారి ఇంటికి వచ్చి రాగానే ఇంకా డోర్లన్నీ వేసేసి ఫుల్గా ఫ్యాన్ వేసుకొని పడుకోన్నాం. ఇంకా అప్పుడైతే మాకు అంత ఎండగా తెలియలేదు అనమాట. సాయంత్రం సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత డోర్లు వేసుకుని వెళ్ళిపోయాం కదా సినిమాకి. ఇంక మళ్ళీ వచ్చిన తర్వాత డోర్లు తీసాక అప్పుడు తెలిసిందనమాట, గోడలు అన్నీ వేడిగా కాలుతున్నాయి, ఇంకా మామూలుగా కాలట్లేదు. ఏమో అనుకున్నాం అప్పుడు. ఈరోజైతే మేము ఏం చేస్తున్నామంటే బెల్లం సున్నుండలు చేస్తున్నాం అనమాట. బెల్లం వేసి సున్నుండలు చేస్తున్నాను మా పిల్లల కోసం. ఎండలోని వేసవికాల సెలవులు కదా, ఎండలో ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని చక్కగా సున్నుండలు తింటూ టీవీ చూస్తారని చెప్పేసి చేస్తున్నాను అనమాట. నేనైతే కేజీ మినపగుళ్ళు తీసుకున్నాను. కేజీ మినపగుళ్ళకి మన ఇష్టం, అంటే 1/2 కేజీ కన్నా తక్కువ వేసుకోవచ్చు బియ్యం, 1/2 కేజీ అన్న వేసుకోవచ్చు, అంటే మనం తినే విధానాన్ని బట్టి. నేనైతే చేతికి దొరికిన బియ్యం వేసేసాను. ముందుగా బియ్యాన్ని బాగా దోరగా వేపిస్తాను అనమాట. తర్వాత మినపగుళ్ళన్నీ వేపించుకున్నాను. అవన్నీ శనివారం చేశాను అనమాట. బియ్యం, మినపగుళ్ళు, బెల్లం కోరడం అన్నీ శనివారం అయిపోయినాయి. ఇంకా ఆదివారం ఉదయం లేకగానే ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత మా పిల్లలకైతే ఈరోజు టిఫిన్ గారెలు వేస్తున్నాం అనమాట. కొన్నేమో చట్నీతోటి, కొన్నేమో బెల్లం గారెలు చేసాను. ఇంకా మా వాళ్ళు అయితే శుభ్రంగా తినేసిన తర్వాత ఎవరి పని వాళ్ళు చూసుకున్నారు. నేనైతే ఇంకా తర్వాత ప్రాసెస్ మొదలుపెట్టాను. తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఈరోజైతే సున్నుండలు చేసేయాలి. నిన్న వేపి పక్కన పెట్టాను కదా, ఈరోజైతే సున్నుండలు చేసేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఇంకోండి బెల్లం కోరేసింది, ఇంకా సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం బెల్లం అవసరం అయితే మా బావ కోరుతున్నాడు. ఇంకా నేను ఇక్కడ ఆడిన పిండిని మా పెద్దమ్మాయి జల్లిస్తుంది అనమాట. ఇదిగోండి, ఇంత మెత్తగా జల్లించుకోవాలి. కొంచెం గరుగ్గా కూడా ఉండాలి. కొంచెం గరుగ్గా ఎందుకు ఉండాలంటే మరీ మెత్తగా అయితే అంగుడికి అంటుకుపోద్ది. నేను ఇదంతా మిక్సీలోనే చేశాను. మిక్సీలో పట్టేసి దాన్ని జల్లించుకొని అందులో బెల్లం, నెయ్యి అన్నీ వేసుకుని సున్నుండలు అయితే చుట్టేసుకోవాలి. ఈ సున్నుండలకి బెల్లం ఎక్కువ ఉండాలి, అలాగే కొంచెం నెయ్యి కూడా ఎక్కువ ఉండాలన్నమాట. నేనైతే శుభ్రంగా సున్నుండలన్నీ చేసిన తర్వాత మా అత్తగారు వాళ్ళ వీధిలో కొంచెం ఫంక్షన్ ఉందనమాట. ఇంకా ఆ ఫంక్షన్కి అయితే నేను, మా పెద్ద అబ్బాయి, అంటే మా రెండో వాడు వెళ్ళి వస్తామన్నమాట భోజనానికి. ఇంత ఎండలో భోజనానికి వాళ్ళు మొత్తం ఫ్యామిలీకి చెప్తే మా వాళ్ళు ఎవరో రానినేసారు. మా అత్తయ్య గారు, మా ఆయన గారు, మా పెద్దమ్మాయి, మా చిన్నమ్మాయి ఎవరు రానన్నారు. ఇంకా మా అబ్బాయి నేనైతే ఫంక్షన్కి అయితే వెళ్ళొస్తాం. ఫంక్షన్లో ఏమి ఇచ్చారు ఎండలో అయితే అలసిపోయి వచ్చాను అనమాట. ఇంకా ఈరోజు అయితే నాకు 2 గిఫ్ట్లు అయితే వచ్చినాయి అనమాట. ఒక గిఫ్ట్ అయితే ఫంక్షన్ దగ్గర ఇచ్చారు, ఇంకో గిఫ్ట్ అయితే ఇంకో ఫంక్షన్ దగ్గర ఇచ్చారనమాట. ఇంక నేనైతే ఈ 2 గిఫ్ట్లు తీసుకొని వస్తాను. ఈ ఎండకైతే ఎవ్వరు వస్తే రాలేదు ఫంక్షన్కి, అన్నీ మిగిలిపోయినాయి అనమాట. ఏదో కొంచెం మంది అయితే అలా వచ్చారు. ఇంకా మేము అందరం అయితే భోజనం చేసిన తర్వాత ఇంటికైతే వస్తాం. ఇదిగోండి అక్కడ ఇచ్చిన గిఫ్ట్ అయితే, ఈ గిఫ్ట్ భలేగా బాగుంది. ఇందులో ఏదన్నా వేసుకుంటే భలే నీట్గా ఉంటుంది అనమాట. ఏదన్నా అంటే జీడిపప్పు, బాదం పప్పు అలా ఏది వేసుకున్నా బాగుంటుంది అనమాట. ఇంకో స్టీల్ బాక్స్ అయితే వేరొక ఫంక్షన్ దగ్గర ఇచ్చారు. అది మా అత్తయ్య గారి చేతికెత్తి, ఇంక నేను ఊరు వెళ్ళాను కదా, మా అత్తయ్య గారి చేతికెత్తి ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత నిన్న వెళ్ళాను అనమాట మా అత్తయ్య గారి దగ్గరికి. ఇంక నిన్నైతే ఆ గిఫ్ట్ ఇచ్చేసారు. ఆ గిఫ్ట్ కూడా నేను ఇంటికి తెచ్చుకున్నాను. ఇదేనండి ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో. ఇంకా నేను అక్కడ నుండి అరటిపళ్ళు అవి కూడా తీసుకొచ్చాను. మా ఆయన గారికి అయితే ఇచ్చాను అనమాట. బూరెలు కూడా తీసుకొచ్చాను. అక్కడ ఏం తినలేదు, ఎండలో అసలు ఏం తినగలుగుతాం, ఏం తినలేకపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. బాబా నువ్వు డీమార్ట్కి వెళ్ళినప్పుడు జీడిపప్పులు తెస్తే ఇందులో వేసుకుంటాను. బాగుంది కదా, ఇందులో జీడిపప్పులు వేస్తే బాగా కనిపిస్తాయి.
సరేనా?